హలో ఫ్రెండ్స్, నిఖిల్ నటిస్తున్న వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వెర్షన్ 16వ ఎపిసోడ్ అయితే ఈ గురువారం రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ చూసిన నాకైతే ఎపిసోడ్స్లో స్టోరీ కంటే లవ్ ట్రాక్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. ఎవరెవరి లవ్ స్టోరీలు, అలిగేష్ లీనా ఒక లవ్ స్టోరీ, ఇంక దాని తర్వాత ఆది రమ్య వాళ్ళ ఒక లవ్ స్టోరీ, ఇంక దాని తర్వాత అఖిల్ లవ్ స్టోరీ ఒకటి, ఇంక దాని తర్వాత నిఖిల్ లవ్ స్టోరీ ఒకటి. మెయిన్ కథ పక్కకు వదిలేసి లవ్ స్టోరీ కథలని బాగా నడిపిస్తున్నారు. సరే, ఇంకా 16వ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ ఏమవుద్ది, ప్రేరణ అయితే ఒక ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వదు. దాని తర్వాత నిఖిల్ కార్లో ఎక్కిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్ స్టార్ట్ అవుద్ది. ఏంటది, మామూలుగా ఫ్రస్ట్రేషన్లో వచ్చిన అమ్మాయిలు ఏంటి కొంచెం కోపంగా అరవడం కానీ అలా ఉంటారు అనమాట. సో అప్పుడు నిఖిల్ అంటే అబ్బాయిలు ఏం చేస్తారు, కూల్ చేస్తూ ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అలానే నిఖిల్ కూల్ చేశాడు. తర్వాత వాళ్ళు హోటల్కి వెళ్ళిపోయారు. సో అంటే అది జస్ట్ ఫ్లాష్ బ్యాక్ లెక్క చూపించారు. సో మొత్తం స్టోరీని, మొత్తం వాళ్ళ లవ్ స్టోరీని నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే చూపిస్తారు. కానీ నేనేమనుకున్నాను అంటే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఈ ఎపిసోడ్లో చూపిస్తారు అనుకున్నా. కానీ ఎపిసోడ్లో చూపించాల. ఇంక దాని తర్వాత మెయిన్గా ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ట్రైనింగ్ సెషన్ నుంచి స్టార్ట్ అయింది. సో ట్రైనింగ్ సెషన్ కోసం నిఖిల్ ఏం చేస్తాడు, జూనియర్స్ని అయితే అడిగితే వాళ్ళు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. లక్కీ వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ బాధలని చెప్తుంది. ఇంక దాని తర్వాత బ్యాచులర్ అలిగేష్ ఉన్నాడు కదా, తను వచ్చి వీకెండ్లో ఏమేం చేయాలా, వీకెండ్లో కుదరదు అని చెప్పని తన బాధలు తను చెప్తాడు. అలా ఎవ్వరు కూడా సరే జూనియర్స్ వీకెండ్లో ట్రైనింగ్కి అయితే ఒప్పుకోరు. జూనియర్స్లో ఒక్కడు మాత్రం ట్రైనింగ్కి వస్తానని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ప్రేరణ ఒక్కరి కోసం ట్రైనింగ్కి యాక్సెప్ట్ చేయలేదు కదా. సో అందుకని ప్రేరణనే ఆదికి సలహా ఇస్తుంది. సో నువ్వు ట్రైనింగ్కి రావాలంటే నువ్వు ఆ జూనియర్స్ అందరినీ ఆఫీస్కి రప్పించాలి, నువ్వే దానికి ఐడియా చెప్పాలి అని చెప్పని ప్రేరణ ఒక తిరకాసైతే పెడుతుంది. పెట్టిన తర్వాత దానికి ఒక సలహా ఇస్తాడు. ఏంటి, వీకెండ్ అందరం కలిసి ఏదైనా హోటల్కు ఇలా ప్లాన్ చేద్దాం అని చెప్పంటే అప్పుడు ప్రేరణ దాని గురించి ఆలోచిస్తుంది. సరే, ఇక నిఖిల్ ఒక మంచి పని స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి దానికి ప్రేరణ కూడా హెల్ప్ చేసి ఆ వీకెండ్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తుంది. సో ఈ విధంగా వీకెండ్ పార్ట్లకు ఉంటుంది, అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, విల్ మీట్ ఆన్ వీకెండ్ అని చెప్పి ప్రేరణ అయితే అందరికీ చెప్తుంది. మొత్తం సీనియర్స్, జూనియర్స్ మొత్తం అందరికీ. ఇక్కడ పాట్లక్ అంటే ఏంటంటే అందరూ ఎవరెవరి కుకింగ్ అంటే వాళ్ళ ఓన్ కుకింగ్, వాళ్ళకి నచ్చిన కుకింగ్ చేసుకొని వీకెండ్ వచ్చి అందరూ కలిసి భోజనం చేయడమే, అదే పాట్లక్ అంటే. ఇక దాని తర్వాత మరొక లవ్ ట్రాక్ అఖిల్ అలాగే లక్కీ. సో ఇక్కడ లక్కీ మెయిల్ పెడుతున్నట్టు తెలుసో తెలియదు కానీ దీని వెనకాల ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేసాడు అఖిల్. సో వేరే అమ్మాయి కాల్ చేస్తుందని అంటే లక్కీ దగ్గరే చెప్తుంటాడు అనమాట. లక్కీ దగ్గరే చెప్తూ లక్కీని కొంచెం కోపానికి గురి చేయడం, ఎప్పుడెప్పుడు లక్కీ బయటపడద్దా అని అఖిల్ అయితే వెయిట్ చేస్తున్నాడు. సో లక్కీ ఎప్పుడు తన మనసులో ప్రేమని ఓపెన్గా బయటికి చెప్తాదో అఖిల్కి మనం అయితే వెయిట్ చేయాలి. ఇక దాని తర్వాత చూసుకుంటే నిఖిల్ మళ్ళీ ప్రేరణ క్యాబిన్కి అయితే వెళ్తాడు. ఈ విధంగా నేను జూనియర్స్కి ట్రైనింగ్ సెషన్ తీసుకుందాం అనుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి పాట్లక్ అంటడం ఏంది అంటే డైరెక్ట్గా ప్రేరణ ఎక్కడికో తీసుకెళ్తుంది. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకో, చదువుకుందామంటే నువ్వు ఎప్పుడైనా వచ్చేవాడుగా, ఆ పార్క్కి వెళ్దాం, ఆ హోటల్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటే మాత్రం వచ్చేవాడివి. అలాగే అదే సేమ్ కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేశా. వాళ్ళని పాట్లక్ అని చెప్పి అందరినీ ఇక్కడ గ్యాదర్ చేస్తే నేను ఎంటర్టైన్ చేస్తా, నువ్వు ట్రైనింగ్ ఇచ్చుకో అని చెప్పని ప్రేరణ అయితే నిఖిల్కి స్ట్రాంగ్గా చెప్తుంది. ఇక దాని తర్వాత అలాగే నేను ఎగ్జాంపుల్ కోసం తీసుకొని చెప్పాను, అంతేగాని నీ పాత విషయాలు గుర్తు చేయడానికి కాదు అని చెప్పి చెప్తుంది. ఇక దాని తర్వాత దానికి సింపుల్గా నిఖిల్ ఇంకేం మాట్లాడకుండా గమ్ముగా బయట వెళ్ళిపోతాడు. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఆది రమ్య వీళ్ళ లవ్ స్టోరీ క్యాజువల్గా నార్మల్గా పోతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒకరికొకరు మాట్లాడుకోవడం, సెటర్లు వేసుకోవడం, లవ్ గురించి చెప్పుకోవడం, కొటేషన్స్ గురించి, ఇలా చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఇక దాని తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే పాట్లక్ డెసిషన్స్ అంటే ఎవరెవరి ఐటమ్స్ అనమాట, వాళ్ళ ఐటమ్స్ నేమ్స్ రాసుకొని క్లబ్ అవ్వకుండా అన్నీ లక్కీ అయితే రాసుకొని నవ్యకైతే ఇస్తుంది. దీంట్లో యాజ్ యూజువల్గా నవ్య అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ సేమ్ ఐటమ్ చెప్తారు. చెప్తే నవ్య ఎలాగో జోనల్ హెడ్ కాబట్టి నిఖిలే దాన్ని మార్చుకొని సేమ్ పాస్తాని వేరే పాస్తా కాజు పాస్తా చేసుకొస్తా అని చెప్తాడు. అలాగే ఇక్కడ నిఖిల్ ఇంకొక మాట కూడా చెప్తాడు లక్కీకి. లక్కీ ఆఫ్టర్నూన్ లంచ్ వరకు
పాట్లక్ చూసుకొని దాని తర్వాత ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్తారు. సో చెప్పిన తర్వాత లక్కీ ఫేస్ ఎలా ఉంటుందంటే అయ్యో ట్రైనింగ్ అంటుంది అనమాట. సో ఇక్కడ అసలు ట్రైనింగ్ అంటే చదువుకున్నావు రారా అంటే ఎవరు నచ్చరు. చిల్ అవుదాం, ఎంజాయ్ చేద్దాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పంటే అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇక అది మ్యాటరు. 16 ఎపిసోడ్లో మొత్తం లవ్ స్టోరీలు, ఆ పాట్లక్లో డెసిషన్స్ ఇవి తప్ప ఏమీ లేదు. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ గురించి చూస్తే ఒక చిన్న ప్రోమో కట్ రిలీజ్ చేశారు కదా. సో దాంట్లో మామూలుగా ఎపిసోడ్లో లేనా అయితే వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంది, హెడ్ ఆఫీస్లో ఉన్న ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు చెప్తుంది అనమాట. ఈ విధంగా లేనా ఉండి చెప్తుంది, ఈ విధంగా వీకెండ్ పాట్లక్ ఉంది అది ఇదని చెప్తే ప్రతి ఆఫీస్లో టెర్మినేషన్స్ జరుగుతుంటే మీ ఆఫీస్లో మాత్రం పాట్లక్ అని అంటే ఇలా జరుగుతున్నాయి, నెక్స్ట్ మీ ఆఫీస్లోనే టెర్మినేషన్ ఉంటుంది అని చెప్పని ఆ లేనా ఫ్రెండ్ అయితే ఇంటిమేట్ చేస్తుంది. చేసిన తర్వాత ఉన్నారు కదా అఖిల్, దాని తర్వాత హరిణి, దాని తర్వాత లేనా, వీళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. టెర్మినేషన్ గురించి ఈ విధంగా సీనియర్స్ అందరినీ లేపేస్తున్నారు, జూనియర్స్కి మనల్ని జూనియర్స్తో రీప్లేస్ చేస్తున్నారు. అది ఎలా పాసిబుల్ అవుద్ది? మనం వాళ్ళకి వర్క్ చెప్పకుండా, వర్క్ ఇవ్వకుండా మనం చాలా జాగ్రత్తగా వెళ్తే డిపెండెన్సీ మనలో క్రియేట్ చేసుకుంటేనే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలం అని చెప్పని ఒక్కరు కూడా హెల్ప్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసుకుంటారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతాయి, జూనియర్స్ సీనియర్స్ సపరేట్ అయిపోతారా అని చెప్పని మనం చూడాలి. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్ డైరెక్టర్ మంచిగా కానీ తీసుంటే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతాయి అనేది. సో మరి మీరు 16 ఎపిసోడ్ చూసుంటే మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.